గీత ఎల్ఎల్బి సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. కార్తీక తను ప్రేమించిన అబ్బాయిని పిలిచి ఆ అబ్బాయితో వెళ్లిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే గీత చూసేసి వాళ్ళని ఆపుతుంది. ఇక అఖిల్ కి ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో అఖిల్ కూడా అక్కడికి వస్తాడు. కార్తీక పక్కనే ఉన్న అబ్బాయిని చూసి అఖిల్ అయితే ఎవరితను అని అడుగుతూ ఉంటాడు. ఇక గీత అయితే ఇప్పుడు చెప్పు కార్తీక ఎవరతను అని అడుగుతూ ఉంటుంది. కార్తీక ఇలా చెప్తూ ఉంటుంది, ఇతని పేరు విష్ణు. ఇతను నేను 4 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. కానీ ఆ విషయం మీకు చెప్పే లోపలే నాన్న నాకు విరాజ్ తో పెళ్లి ఫిక్స్ చేసేశాడు. విరాజ్ బావ ఎంత ఎదవో మీకు కూడా తెలుసు. అలాంటి వెదవని పెళ్లి చేసుకుని జీవితాంతం నేను ఏడుస్తూ ఉండలేను వదినా. నాన్న నిర్ణయానికి ఈ ఇంట్లో ఎవ్వరూ ఎదురు చెప్పరు. అలాగని ధైర్యం చేసి నాకు చెప్పే ధైర్యం లేదు. అందుకే తప్పని తెలిసినా ఇతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్తూ ఉంటుంది. అఖిల్ కోపంగా విష్ణు కాలర్ పట్టుకుని నా చెల్లెల్నే తీసుకెళ్ళడానికి వస్తావా, ఎంత ధైర్యం రాని అని కొడుతూ ఉంటాడు. కార్తీక్ అడ్డుపడి అన్నయ్య అతని తప్పు ఏం లేదు, నేను రమ్మంటేనే అతను వచ్చాడని చెప్తూ ఉంటుంది. విష్ణు కూడా సార్ నేను చెప్పేది వినండి సార్ అని అంటూ ఉంటాడు. ఇక గీత అయితే ఏం చెప్తారు, ఒక ఆడపిల్లని దొంగతనంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా, ఇంట్లో వాళ్ళ పరువు తీయాలనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది. ఇక విష్ణు అయితే నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటాడు. ఇక కార్తీక కూడా తనని మాట్లాడనివ్వండి అని చెప్పడంతో ఇక విష్ణు అయితే తన గురించి చెప్తూ ఉంటాడు. నా పేరు విష్ణు, నేను కార్తీక 4 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాము. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ అనుకోకుండా కార్తీక పెళ్లి నిశ్చయం అవడంతో ఇక ఏం చేయాలో తెలియక ఇలా చేయాల్సి వచ్చింది. నేను కార్తీకని ఎలా చూసుకుంటాను అనే కదా మీ భయం. నాకు యుఎస్ లో జాబ్ వచ్చింది, 10 రోజుల్లోనే యుఎస్ వెళ్లిపోవాలి. ఈలోగా పెళ్లి చేసుకుని తీసుకెళ్లాలి అనుకున్నాను అని అతను చెప్తూ ఉంటాడు. కార్తీక ఇలా చెప్తూ ఉంటుంది, నువ్వు అమ్మ కలిసి విరాజ్ బావుతో నా పెళ్లి ఆపుతారేమో అని ఆశపడ్డాను. కానీ ఆ ఆశ కూడా లేదు వదినా. ఇప్పుడు నాన్న మాటే చెల్లేలాగుంది. ఇక బావతో నా పెళ్ళైతే జీవితాంతం నేను ఏడుస్తూ బ్రతకలేను, దానికంటే చావడమే నయం అని చెప్తూ ఉంటుంది. ఇక గీత అయితే విష్ణుతో విష్ణు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇంట్లో వాళ్ళు లేచారంటే పరిస్థితి చేయి దాటిపోతుంది. ఈ విషయాన్ని మనం ఎక్కడైనా బయట కలిసి మాట్లాడుకుంటాం అని చెప్పడంతో విష్ణు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక కార్తీక్ అని తీసుకుని గీత లోపలికి వెళ్తుంది. అఖిల్ కూడా సూట్ కేసు పట్టుకుని లోపలికి తీసుకెళ్లిపోతాడు. అఖిల్ వాళ్ళ అమ్మని చెల్లెల్ని గీతని తీసుకుని ఒక ప్లేస్ కు వస్తారు. ఇక జాగృతి అయితే అడుగుతూ ఉంటుంది, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, ఎక్కడికి అని అడుగుతుంటే చెప్పకుండా ఇక్కడికి తీసుకొచ్చారేంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది. అంతలో అక్కడికి విష్ణు వచ్చి నిలబడతాడు. విష్ణుని చూసి ఈ అబ్బాయి ఎవరు అని జాగృతి అడుగుతూ ఉంటుంది. కార్తీక నేరుగా వెళ్లి విష్ణు పక్కన నిలబడడంతో ఇక ఆమె అయితే ఆశ్చర్యపోతుంది. ఇక కార్తీక్ అనే జరిగిన విషయం అంతా వాళ్ళ అమ్మకు చెప్తుంది. ఇక వాళ్ళ అమ్మ అయితే నువ్వు చేస్తున్న దానికి ఏమైనా అర్థం ఉందా, మీ నాన్న పరిస్థితి తెలిసి కూడా ఇలా చేస్తున్నావంటే ఇక నేనేమి చేయలేను. నిశ్చితార్థానికి కూడా ముహూర్తం పెట్టేసి పెళ్లి పనుల్లో ఉన్న మీ నాన్నకి ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి. మీ నాన్న నిర్ణయాన్ని కాదనే ధైర్యం ఇంట్లో ఎవ్వరికి లేదు. విరాజ్తో నీ పెళ్లిని ఆపలేరు. ఇక ఏం జరిగినా చూస్తూ ఊరుకోవడం తప్ప నేనేమి చేయలేను అని జాగృతి చెప్తూ ఉంటుంది. కార్తీక్ అయితే నువ్వు కూడా అలాగంటే ఎలాగమ్మా, విరాజ్ బావ ఎలాంటి వాడో నీకు కూడా తెలుసు. చూస్తూ చూస్తూ అలాంటి వాడిని పెళ్లి చేసుకోమంటే ఎలా చేసుకోవాలి, నా జీవితాన్ని నాశనం చేసుకోమంటావా అని అడుగుతూ ఉంటుంది. ఇక విష్ణు కూడా జాగృతితో ఇలా చెప్తూ ఉంటాడు, ఆంటీ మీ అమ్మాయిని ఎలా చూసుకుంటాననే కదా భయపడుతున్నారు. నేను మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, కార్తీకని నా ప్రాణంగా చూసుకుంటాను. పైగా నాకు యుఎస్ లో కూడా జాబ్ వచ్చింది కదా, అక్కడికి తీసుకెళ్లి చూసుకుంటానని చెప్తూ ఉంటాడు. గీత జాగృతితో ఇలా చెప్తూ ఉంటుంది, అవునత్తయ్య ఇతను ఎలాంటి వాడో అన్న సందేహం నీకు అవసరం లేదు. నేనన్నీ ఎంక్వైరీ చేశాను, చాలా మంచివాడని చెప్పారు. ముక్కు ముఖం తెలియని పద్మ విషయంలోనే నేను అంత దూరం వెళ్లిన దాన్ని స్వయాన నా ఆడబిడ్డ విషయంలో నేనంత అజాగ్రత్తగా ఎందుకుంటానత్తయ్య అని చెప్తూ ఉంటుంది. అయినా వీళ్ళ పెళ్లి విషయం మాట్లాడే బాధ్యత అఖిల్ తీసుకుంటాడు, అఖిలే వాళ్ళ నాన్నతో మాట్లాడతాడు అని అఖిల్ ని వాళ్ళ అమ్మ ముందు ఇరికిస్తుంది. మహారథి నిశ్చితార్థం ఏర్పాట్లలో మునిగి తేలుతూ ఉంటాడు. ఇక మార్వాడి అతని చేత నగలను తెప్పించి ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటాడు. అందరూ హాల్లోకి రాగానే వాళ్ళని చూసి ఇలా చెప్తూ ఉంటాడు, కార్తీక పెళ్లిలో నగలేసుకుని మెరిసిపోవాలి కదా, అందుకే కార్తీక కోసం నగలను తెప్పించాను అని చెప్పడంతో మహారథి చెల్లెలైతే కార్తీక కోసమేనా అన్నయ్య, మాకు లేవా అని అడుగుతుంది. అందరికీ కావాల్సిన నగలను తెప్పించాను, అందరూ తీసుకోండి. నాకు శత్రువులైనా సరే పర్వాలేదు, నా కూతురు పెళ్లిలో నగలేసుకొని తిరిగితే నాకేం అభ్యంతరం లేదు.
అందరూ తీసుకోండి అని చెప్తూ ఉంటాడు. మహారథి చెల్లెలు గీత వాళ్ళక్క ముందుగా గబగబా వెళ్లి నగలనెత్తుకొని మెడలో అలంకరించుకొని చూసుకొని మురిసిపోతూ ఉంటారు. జాగృతి ఏమో గీతతో ఇలా అంటూ ఉంటుంది, ఇక ఈ పెళ్లిని ఆపలేము గీత, ఏం జరిగినా చూస్తూ ఊరుకోవడమే, అంతకు మించి ఏమీ చేయలేము అని చెప్తూ ఉంటుంది. కానీ గీత మాత్రం అఖిల్ వైపు చూసి, చూడండి ఇదే మంచి సమయం, వెళ్లి మీ నాన్నగారితో పెళ్లి విషయం మాట్లాడండి అని చెప్తూ ఉంటుంది. ఇక అఖిల్ అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లగానే మహారథి మనసులో అనుకుంటాడు, గీత వీడికి ఏదో చెప్పి పంపించినట్లుంది అని అనుకుంటూ, చూడఖిల్ పెళ్లి బాధ్యత అంతా నీదే, దగ్గరుండి అన్ని నువ్వే చూసుకో అని పెళ్లి పనులు పురమాయిస్తూ ఉంటాడు. పెళ్లి విషయం మాట్లాడడానికి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లిన అఖిల్ అయితే ఇక ఏమీ మాట్లాడలేక కామ్గా ఉండిపోతాడు. ఇక గీతే అందుకుని, జరగని పెళ్లి కోసం ఇంత హడావిడి ఎందుకు మామయ్య గారు, ఆగిపోయే నిశ్చితార్థానికి ఆర్భాటాలు అవసరమా అని అంటుంది. ఇక మహారథి కోపంగా, గీత ఏం మాట్లాడుతున్నావు, పెళ్లి ఆగిపోవడం ఏంటి, శుభమాన్ని నా కూతురికి పెళ్లి జరిపిస్తూ ఉంటే ఆగిపోవాలంటున్నావేంటి అని అంటూ ఉంటాడు.